సో హలో మా అందరికీ, అందరూ అన్నారు అందరూ బాగున్నారా? సో నేను మీ టీఎంజేఎఫ్ఎఫ్ టీమ్ మున్నా గేమింగ్. సో ఈరోజు ఏమంటామో మనం ఈ ఆటగాడ చేతుతో ర్యాంక్ పుష్ చేద్దామా, ఓకేనా? చూద్దాం ఈ చేతుగంతా ఆడితే మనకి ఏమైనా లక్ ఉందో లేదో, బుయ్య కొట్టగలమో లేదో. సో ఇక్కడ దిగేసాం పీక్లోనే మనకి M10 దొరికింది. ఇక్కడ టీం కనపడ్డది మావా. అరే వీడెవడో పారిపోతా ఉన్నాడు, వీనికి మిస్ అయిపోయింది. M10 తీసి అయిపోయింది మామ. అరే వాడు మామ ఇంకోటి జిప్లైన్ ఎక్కి పారిపోతా ఉన్నాడు. అరే రే చూద్దాం. అరే రే మన చేతు బాబుని కొట్టేశారు. సో వెళ్దామ్మా, మనం ఉండగా మన చేతుగానే ముడతాడు మామ వాడు. వీడికి ఇచ్చి పడేసామ్మా వాడికి. నిన్నెలా ముట్టుకుంటాడు? నిన్నెవ్వడం ముట్టుకోకూడదు. మనం ఉండగానే మన చేతుని కొట్టడం వాడు. మనం ఊరుకుంటామా? వాడిని పరలోకాన్ని పంపించేసామా. వాళ్ళ టీం అయితే అయిపోయింది. సో అటు సైడ్ కూడా ఇంకా ఫైర్ జరుగుతూ ఉంది. వెళ్దాం మనం ఇక్కడ నుంచి. ఫస్ట్ మన చేతు బాబాకి రివే చేసాం. సో చూద్దాం ఇక్కడ ఎవరైనా కనపడతారేమో. అరే ఎవరి పాప? ఒకసారి తట్టేద్దాం. తట్టి పడేసాం దాన్ని తట్టేసాము. అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి బొజ్జుని బాగా ఎన్ని కిల్స్ కొట్టామో? సారీ 3 కిల్స్. చూద్దామో ఇంకా ఈ పీక్లో మనకి కిల్స్ వస్తాయా లేదా, ఈ చేతుగంతా ఆడితే ఏమైనా లక్ ఉందో లేదా. వీడికి ఆటగాడు అనే పేరు ఎలా వచ్చిందో చెప్తా వినండమా. అరే రే కనపడ్డారు, వీళ్ళకి ఇచ్చేద్దామా మనం. ఫస్ట్ మిస్ అయిపోయింది. ఎంతెంతో దింపేసామ్మా వాడికి. సో ఇంకోటి వచ్చాడు వాళ్ళ టీమ్మేట్ అనుకుంటా, వీడికి కూడా ఇచ్చేద్దాం ఆగండి. M10 తీసి అదే మిస్ అయిపోయింది. M5 తీసి అయిపోయింది మా. సో ఇంకో టీంను కూడా పంపించేసాం ఇంటికి. సో నేనేదో చెప్తున్నామో ఈ ఆటగాడి చేతు గురించి. ఈ ఆటగాడి చేతు వీడికి ఎలా ఈ పేరు ఎలా వచ్చిందంటే మామ అసలుకి. సో చెప్తా వినండి. అరే ఇక్కడ కార్ ఉంది, కార్ ఎక్కేద్దాము. అరే మనం కార్ ఎక్కినాక మనకు ఖచ్చితంగా వైబ్ ఉండాలి మామ. సో అందుకు అరే చైతు మంచి సాంగ్ పెట్టరా, వైబ్ ఉన్న సాంగ్. రే బండాపు నీకు ఎవరో ఉన్నారు మావా. వీడు ఎవడో వస్తా ఉన్నాడు, వీడిని కార్తో గుద్దేద్దాం మావా. అయిపోయింది మన గుద్దేస్తాం, మనకి కొట్టేద్దాం. మనమే కిల్స్ రావాలి. అమ్మ కొట్టేద్దాం మావా, మనకి కిల్ వచ్చేసింది. సో కింద నుంచి ఇంకా ఎవరో ఫైర్ చేస్తూ ఉన్నారు, చూద్దామా. ఓకే అక్కడ కూడా ఒక టీం ఉంది, వీళ్ళని కూడా లేపేద్దామా, ఓకేనా? అరే రే మిస్ అయిపోయింది, బయటకు వస్తలేరు మా వాళ్ళు. సో నేను ఏం చెప్పానంటే చేతుగాడికి బ్యాక్ రారా అని చెప్పా. ఎందుకంటే వాళ్ళు మీదకి వస్తారు మా, వీడికి హెల్త్ కూడా లేదు. మనం ఫస్ట్ కవర్ చేసుకోవాలి, అక్కడ ఉంటే అయిపోతాం. అందుకే నేను బ్యాక్ రమ్మని చెప్పా. వచ్చాడు, వీడికి అయిపోయింది మా. సో వానికైతే ఇచ్చి పడేసాము. అరే కింద ఇంకో ఫైట్ వచ్చింది మా. మొత్తం ఇక్కడ టూ టీమ్స్ ఉన్నాయేమో. సో అందులో ఒక టీంలో ఒకరిని కొట్టాము, ఇంకోటి ఎల్ షేప్లో ఉన్నాడు మా. సో చూద్దాం, ఇంకో టీం వచ్చింది, వీళ్ళకి పడతలేదు. మనం కిందకి వెళ్ళిపోదామా. నేను ఏదో చెప్తా ఉన్నాను ఆటగాడి చేతి గురించి. నేను చెప్తాము ఖచ్చితంగా చెప్తా. వాడికి ఆ పేరు ఎలా వచ్చిందో నేను లాస్ట్ ఖచ్చితంగా చెప్తాను. సో చూద్దాం ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు, వాళ్ళని కొడతామో లేదో. అటు సైడ్ ఇంకా ఉన్నారు. అరే రే వీడి కూడా లోపలికి వెళ్ళిపోతున్నాడు మా, ఫ్లాష్ మ్యాన్ లెక్క. వీడికి అరే రే మిస్ అయిపోయింది. అదో ఈ దొంగ నా కొడుకు చేతి కొట్టేసాము మా కిల్లు. దొబ్బాడు మన కిల్లుని. మళ్ళీ ఏమని అంటే నువ్వే దొబ్బేవరా అంటాడు. వీడిని వేసుకోండి మా కామెంట్ సెక్షన్ లాస్ట్ టైం చేయితో అని వేసుకోండి. సో చూద్దాం ఇంకొకడు ఉన్నాడు వీళ్ళ టీమ్మేటు. వీడు ఎక్కడున్నాడో కనబడతలేడు. అరే రే పై ఉన్నాడు మా, గెలికాడు. అరే రే M10 అరే రే అయిపోయా జస్ట్ మిస్ మా. నేను అయిపోతుండి M10 వల్ల. ఇది ఏదో కాళ్ళకు పడుతుంది, ఎటు డ్రాగ్ చేస్తారన్నా డ్రాగ్ అవట్లా. మనం M10 పారేద్దాం మా. ఫస్ట్ వీని దగ్గర ఏం షార్ట్ రేంజ్ గన్ ఉందో ఆ షార్ట్ రేంజ్ గన్ తీసుకుందాం, ఓకేనా? UMP ఉంది. సో UMP తీసేసుకున్నాము. చూద్దాం ఎన్ని కిల్స్ కొట్టామో. 8 కిల్స్ కొట్టాం. సో చూద్దాం ఎన్ని కిల్స్ కొడతామో. ఓకే చెప్తా వినండి మామ. ఈ వీడికి ఆటగాడు అనే పేరు ఎలా వచ్చిందో. సో వీడి ఏంటంటే ఎక్కడ ఆఫ్లైన్లో కానిలే ఆన్లైన్లో కానిలే ఎక్కడైనా సరే అమ్మాయిలు కనపడితే చాలు వాళ్ళ వెంట తెగ తిరిగేస్తాడు ఊరికే. ఆ స్నాప్చాట్ ఇన్స్టాను మొత్తం వీడియోమా. ఇంకా మా కాడ ఉన్నటువంటి దాంట్లో అంతా వీడియో ఉంటాడు. ఎవరైనా కానిలే అన్నోన్ పర్సన్స్ కానిలే ఫాలో రిక్వెస్ట్ కొడితే యాక్సెప్ట్ చేయడమే, అంతే. అలా ఆట మామ, అంత ఆటగాడు వీడు. సో అందుకే వీనికి ఆటగాడు చైతు అనే పేరు వచ్చింది, ఆ బిరుదు పొందడం వీడు. సో పైన ఇంకా ఉన్నారు ఎనిమిస్. ఇప్పటికే స్నాప్చాట్లో ఖచ్చితంగా అంటే ఒక 50+ ఉంటారు మా వీడికి. అంత ఆటగాడు చూసుకోండి. ఇంకా 50+ అంటే మాటలు అసలుకి మీరే వేసుకోండి వీడిని కామెంట్ సెక్షన్లో, ఓకేనా? సో చూద్దాం ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు. అరే రే వీడు కొడతా ఉన్నాడు. ఒక టీం లేపేసాము అప్పుడే. సో చూద్దామా ముందుకు వెళ్దాము. ముందుకు ఎవరు వచ్చినట్టున్నారు. అరే రే
అరే మా నేను ఎగ్జాక్ట్గా అక్కడ ఏం ఆలోచించానంటే అక్కడ ఇద్దరున్నారు. సో ఒకడైతే ముందుకు వస్తా ఉన్నాడు, వాళ్ళు వేసుకొని ఫస్ట్ ముందు ఉన్న కొట్టి కొడదామంటే ఆ లోపల అసలు ముందుకే రాలేదు మా వాడు, ఇద్దరు వెనకే ఉన్నారు. ఓ అరేని మనం గుంతలో కాలేసి పడిపోయాం. సో ఏం పర్లేదు. సో మనోడు మనకి రివై ఇచ్చాడు, వీడిని కూడా లేపేశారు పైకి. మనం కొట్టేసాం, వాళ్ళ టీం అయిపోయింది. సో చూద్దాం, వీడు ఇక్కడే దిగుతూ ఉన్నాడు మనోడు. 10 kills అంట, ఇంకా 10 అలాగే ఉన్నారు. మనకి ఎన్ని kills వస్తాయి చూద్దామా. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీకు నచ్చితే వీడియోని షేర్ చేయండి మా, ఓకేనా. ఇంకా ఎటువంటి కంటెంట్ కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఇస్తాను, ఓకేనా. సో చూద్దామా మనం ఎన్ని kills కొడతామో లేదో. అరే ఇంకోటి వచ్చాడు, వీడికి అయిపోయింది మా. సో మనమైతే వానికి డ్యామేజ్ చేసాము. షార్ట్ రేంజ్కి వెళ్దాం, ఓకేనా. MP40 తీసి నా కొడుకు ఇచ్చేదేమో. అరే రే వీడి కాడు M10 ఉందమ్మా. ఓ అది మ్యాక్స్ చేసినట్టున్నాడు, మనం అయిపోయేటోళ్ళం కొద్దిగా ఉంటే. సో ఏం పర్లేదు, వానైతే కొట్టేసాం మనం. సో చూద్దాము, ఇక్కడ ఇంకా ఎనిమిస్ ఎవరైనా ఉన్నారా? ఎవరు కనపడతలేరు. నన్ను ఆడు కొట్టిన పాప కనపడాలి మావా, దానికి ఉంది. నన్ను మోసం చేశారు మావా. అక్కడ ఇద్దరు ఉన్నారు, నేను ఒకడు ముందుకు వచ్చాడేమో అనుకొని ఇలా లేదు, ఇద్దరు వెనకే ఉన్నారు. అరే నీ ఈడోడు ఇంకోటి వచ్చాడు, వీడికి ఇడ్డు పడ్డది మావా. అరే రే గన్న రావట్లేదు బ్యాట్ వస్తుంది చేతులకి. సో వీడిని గన్నతో కాదు మావా, ఈ గన్నతో చంపేద్దాం ఆగండి. అయిపోయింది మావా. సో వాళ్ళ టీం కూడా లేపేసాం మనం. సో చూద్దాం ఇంకెవరైనా వస్తారేమో. ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు మా. అద్దొద్దు వెనకాల నుంచి ఎవరో కొడతా ఉన్నారు, మన చైతు బాబు అని మనల్ని కూడా కొట్టారు. సో టోటల్గా కింద ఒకరు ఉన్నారు, రైట్ సైడ్ ఒకరు ఉన్నాడు మా. చూద్దాం వాళ్ళని దాటుకొని మనం అరే రే వీడిని డౌన్ చేశారు మా, వీడికి రివైవ్కి వెళ్దామా? వద్దొద్దు మా, మనల్ని లేపేస్తారు రివైవ్కి వెళ్తే. చూద్దాం. అరే ఈ పాప మా దొరికింది మా, ఇది దొరికింది. ఇదే మా నన్ను అప్పుడు కొట్టినది. సో మనం ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవాలి ఇప్పుడు దాని మీద. దాని టీం లేపేద్దామో, అదొక్కతే ఉందనుకుంటా, నన్నే కొడుతుందమ్మా. అప్పుడు రాయి నీ ఎక్కర పడిందిమో, దానికి పడ్డది. అరే రే ఈ నోటిఫికేషన్ నోటే చల్ పక్కది. అరే చేసామ్మా. సో ఆ పాప మీద అయితే మనము రివెంజ్ తీసుకునేసాం, నన్నే కొడుతుందమ్మా అది మోసం చేసి. చూద్దాం ఇంకా ఎవరున్నారు మా. పైన ఉన్నాడు ఎనిమి, ఉన్నాడు మా పైన. ఇంకొకడు ఉన్నాడు, మేబీ దీని టీమ్మేట్ అయ్యిండొచ్చు వీడు. సో వీని కూడా లేపేద్దాం, మనకు బుయ్యా కొడతామో లేదు చూద్దాము. మనం ముందుకు వెళ్దాము. కింద ఉంటే మనకి ఈజీగా పడుతుంది మా, మనం డౌన్లో ఉంటాం కదా, వాళ్ళు మనకి ఎత్తులో ఉంటారు, హెడ్ షాట్ ఈజీగా డ్రాగ్ లాగేస్తారు. సో వీడైతే బయటకు వస్తలేడు, బయటికి నా కొడుక బయటికి. అరే రే ఇదేం డ్రాగ్ వచ్చలేదు. అరే రే 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 అమ్మాయి ఎట్లా కదా. సో ఫైనలీ మనైతే కొట్టేసామా, 14 kills అంట. సో ఇంకా 3 members ఉన్నారు, వీడికైతే రివే ఇచ్చేసాం మనం. అలాగే పెరిగిపోయింది మా. ఇక్కడైతే ఎవరు కనపడతలేరు, చూద్దాం. అదో ఇంకోటి కనపడ్డాడు మా. సో వీడికి కూడా అరే ఈ బాడీ ఏంద్రా ఆయన పడింది మా. సో వీడిని డౌన్ చేసేసాము. వీని టీమ్మేట్ ఎక్కడ ఉన్నాడో ఏమో, మళ్ళీ వాడు రివైవ్ చేస్తే ఇంకా పెరిగిపోద్ది. మన చేతిగా అటు సైడ్ దిగమని చెప్పా, ఎందుకంటే ఇక్కడ దిగినా ప్రయోజనం లేదు, లూట్ దొరకదు, ఏమీ లేదు, అందుకే అటు సైడ్ దిగమని చెప్పాను. సో చూద్దాము ఇంకా ఎవరైనా కనపడతారేమో, లేపేద్దాం పైకి. సో నెక్స్ట్ వీడియో ఎటువంటి వీడియో కావాలో మీరే చెప్పండి మా, ఓకేనా. నేను చేస్తాను, అన్ని వీడియోలు చేస్తా. సో మీరు చెప్పండి ఇంట్రెస్టింగ్గా ఎటువంటి వీడియోలు కావాలో, ఓకేనా. అరే రే వీని దగ్గరికి అయితే ఇద్దరు వచ్చారు మా. సో మనం తొందరగా వెళ్దాం, ఆ ఇద్దరిని కొట్టేద్దాం. వీని లేపేస్తాను మా, నాకు అర్థమైపోయింది. వీడి ఇద్దరిని మెయింటైన్ చేయగలడా లేదా, చేయలేడు, అయిపోయింది మా. వీడిని లేపేశారు. సో మనం లోపలికి వెళ్దాం, ఏమవుతుందో చూద్దాం. మనల్ని కూడా లేపేస్తారా, మనమే లేపేస్తాం. వీడికి డ్యామేజ్ అరే రే మిస్ అయిపోయింది మా, వాడితో వాల్ వేసుకున్నాడు. చూద్దాం మనం పైకి పోయిన ఛాన్స్ ఉంది అక్కడ ఏమన్నా. అరే వీడియో మామ ఇక్కడ ఉన్నాడు వీనికి. అరే రే వాడు ఫుల్ డ్యామేజ్ మా, అసలుకి వాడు తప్పించుకున్నాడు. సో మనం ఈ ఫ్లాష్ స్ప్రే చేద్దాము. అదే రేపు పడతలేదు, వాళ్ళు వాల్ వేసుకొని వేసారు. చూద్దాం మావా, ఈ టీంని లేపేస్తే ఇంకొక ఉంటాడు మావా, అంతే. సో చూద్దాం. అలాగే పెరిగిపోయింది మా, వాడు రివే ఇచ్చాడు అనుకుంటా. అవును మా, వాడు రివే ఇచ్చాడు. వీళ్ళైతే బయటకు వస్తలేరు, వీళ్ళు పైకి వెళ్ళారు ఇద్దరు దొంగనా కొడుకులు. చూద్దాం వీళ్ళు బయటకు వస్తే లేరు, మనం ఇది వేద్దాం మా. ఇది వాల్స్ బ్రేక్ చేస్తుంది కదా, మనం దాన్ని వేసి కొద్దిగా వాళ్ళకి మూమెంట్ ఇచ్చి వెళ్ళిపోదాం మా. వాళ్ళు అప్పుడు మన వెనకాలే వస్తారు కదా, అప్పుడు వేసేయచ్చు బాగా. వాళ్ళని కొద్దిగా మూమెంట్ ఇచ్చి అలా వెళ్ళిపోదామా. అయిపోయింది, ఇంకా మనకి ఛాన్స్ దొరికేసింది. వీడు వచ్చాడు, వీడు గొర్రెమని ఇచ్చేసామా. అరే ఇంకోటి వచ్చాడు వీడికి, అయిపోయిందమ్మా. అరే నీకే చెప్తున్నా నీకే జాంటా కూడా వీగలేరు ఎవరు. సో మనతో మామూలుగా ఉండదమ్మా, వాళ్ళు కొద్దిగా మూమెంట్ ఇచ్చి మనమే డ్యామేజ్ తీసుకొని వచ్చాకని వాళ్ళు లేపేసామా. నాకు తెలుసు మా, అలా డ్యామేజ్ ఇస్తే వాళ్ళు నా వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తారు, ఒకడు నాకు తెలిసి వాళ్ళు వచ్చేస్తారు, అందుకే నేను అలా డ్యామేజ్ ఇచ్చే వాళ్ళకి. ఎనికి వచ్చారు గొర్రెబా మనుషులు, వాళ్ళకి ఇచ్చేసాము. సో చూద్దాం, ఇక్కడైతే ఇంకొక ఇద్దరు ఉన్నారు మా. సో వీనికే మా, వాడు ఎవడు రివే ఇచ్చాడు, జోన్లో ఉండి మరి రివే ఇచ్చాడు వాడు, చెత్తనా కొడుకు. చూద్దాం, ఇడైతే బయటకు వస్తలేడు. ఇంకొకటి ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లేదు మా, మేబీ వాడు వెనకాల నుంచే రావచ్చు. చూద్దాం, ఏం పర్లేదు, వెనక నుంచి వచ్చినా ఎటు నుంచి వచ్చినా ఏం పర్లేదు, మనం కొట్టేద్దాం. మనకు బుయా కావాలి ఫస్ట్, వీళ్ళిద్దరిని కొట్టేస్తే అయిపోద్ది.
ఎన్ని కిల్స్ కొట్టాం మావా ఇప్పటికే? ఓకే 16 కిల్సా 17 ఓకే 17 కిల్స్ మావా. సో చూద్దాం, వీళ్ళైతే బయటకు వచ్చేటట్టారు, మనమే వెళ్దాం మావా. ఎక్కడున్నారు? ఒకడైతే ముందు ఉన్నాడు మావా, ఇంకోటి ఎక్కడున్నాడో నాకు అర్థం కావట్లేదు అసలుకి. మన కాడ స్కానర్ కూడా లేదు, వీనికి క్యారెట్స్కి వెళ్ళేద్దాం మగన మావా. వేసాం, డ్యామేజ్ పడ్డది కొద్దిగా. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా, లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా వీడియోని. చూద్దాం మనం బుయ్యా కొడతామో లేదో, వాళ్ళకి వెళ్ళిపోద్దో లేదో. ఒక్కడైతే ఎలిమినేట్ అయిపోయాడు మా, వీని టీమ్మేటే అనుకుంటా, వీని టీమ్మేటే ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా మనకి ఛాన్స్ వచ్చింది. వీంటి ఓపెన్ చేయాలని చూసాను, నాకే పడ్డది మా వాడికి. సో వాడికి ఎడ్డు పడ్డది, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎంపీ పడి తీసి అయిపోయింది మా. సో ఫైనలీ మనమైతే 18 కిల్స్తో బుయ్యా కొట్టేసామా, విత్ ఆటగాడి చేతుతో. చచ్చిపోయాలి, అది వేరే విషయం. సో ఇది మా ఇవాళ మన వీడియో. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటే నేను బై మా అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా.